ప్రస్తుతం ప్రపంచం గత కొన్ని దశాబ్దాలలో ఎప్పుడూ చూడని అత్యంత సంక్లిష్టమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటుంది. ముఖ్యంగా ఆసియా, మిడిల్ ఈస్ట్ ప్రాంతాలు ఏ క్షణంలో పేలిపోతాయో తెలియని గన్ పౌడర్లా మారిపోయాయి. ఆధునిక యుద్ధంలో ఇప్పుడు కేవలం సైనికులు మాత్రమే కాదు, ఆకాశాన్ని చీల్చుకుంటూ వెళ్లే హైపర్సానిక్ మిసైల్స్, శాటిలైట్లను కూల్చేసే స్పేస్ వెపన్స్ అండ్ క్షణాల్లోనే దేశాల పవర్ గ్రిడ్స్ ని పడగొట్టే సైబర్ వార్ఫేర్ రాజ్యమేలుతున్నాయి. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ప్రపంచం మరో వరల్డ్ వార్ ముంగిట నిల్చుందా అన్న అనుమానం రాకమానదు. ఒకవేళ అదే జరిగితే ల్యాండ్, ఎయిర్, సీ, స్పేస్ అండ్ సైబర్ వార్ఫేర్ లో ఏ దేశం సత్తా ఎంత? సముద్రాలను ఎవరు కంట్రోల్ చేస్తారు? ఆకాశాన్ని ఎవరు డామినేట్ చేస్తారు? యుద్ధాల గమనాన్ని కేవలం కొన్ని నిమిషాల్లోనే మలుపు తిప్పే టెక్నాలజీ ఉన్న 10 పవర్ఫుల్ కంట్రీస్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ గ్లోబల్ పవర్ ఇండెక్స్ లో మన భారతదేశం ఏ పొజిషన్ లో ఉందో, మన మిలిటరీ పవర్ ఏంటో తెలుసుకునేందుకు ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నెంబర్ 10, ఇజ్రాయెల్. ఒక దేశ రక్షణకు కావాల్సింది క్వాంటిటీ కాదు, క్వాలిటీ అన్న విషయం ఇజ్రాయెల్ని చూస్తే అందరికీ అర్థమవుతుంది. 1 కోటి జనాభా కూడా లేని ఈ చిన్న దేశం ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్డ్ మిలిటరీ ఫోర్స్ని కలిగి ఉంది. అంచనాల ప్రకారం ఇజ్రాయెల్ దగ్గర ఆల్మోస్ట్ 170,000 మంది సైనికులు, 1300 యుద్ధ ట్యాంకులు ఉన్నాయి. అయితే ఆ దేశాన్ని పవర్ఫుల్గా చేసింది ఈ నెంబర్స్ కాదు, ఆ దేశపు ఇన్నోవేషన్. రీసెంట్గా మొదలైన ఇజ్రాయెల్ ఇరాన్ వార్లో ఇరాన్ ప్రయోగించిన వందలాది డ్రోన్స్, మిసైల్స్ని ఐడిఎఫ్ దళాలు సక్సెస్ఫుల్గా ఇంటర్సెప్ట్ చేశాయి. దీనికి కారణం ఇజ్రాయెల్ స్వదేశీగా తయారు చేసుకున్న ఐరన్ డోమ్, డేవిడ్ స్లింగ్ యారో వంటి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు. అలాగే ఇజ్రాయెల్ దగ్గర ఐరన్ బీమ్ వంటి న్యూ జనరేషన్ వెపన్స్ కూడా ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం శత్రువు చేసే దాడులని ఎదుర్కోవడంతో పాటు శత్రువుని కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టగలిగే అత్యాధునిక ఫైటర్ జెట్స్, మిసైల్స్, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇజ్రాయెల్ సొంతం. దీనికి ప్రైమ్ ఎగ్జాంపుల్ ఇరాన్ టాప్ లీడర్షిప్ మొత్తం ఎలిమినేట్ అయ్యేలా ఆ దేశం చేసిన ప్రిసిషన్ స్ట్రైక్స్. వీటికి తోడు ఇజ్రాయెల్ దగ్గర సీక్రెట్గా 90కి పైగా న్యూక్లియర్ వెపన్స్ అందుబాటులో ఉన్నట్టు ఎప్పటి నుంచో స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. దీని గురించి ఇజ్రాయెల్ ఎప్పుడూ అఫీషియల్గా కన్ఫర్మ్ చేయలేదు. అయితే మోడర్న్ వార్ఫేర్కి కావాల్సింది పెద్ద పెద్ద నెంబర్స్ కాదు, స్పీడ్ అండ్ టెక్నాలజీ అన్న విషయాన్ని ఇజ్రాయెల్ నిరూపిస్తుంది. నెంబర్ 9, జర్మనీ. జర్మనీ ఇప్పుడు 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద మిలిటరీ బిల్డప్ని చేపట్టింది. $130 బిలియన్ భారీ బడ్జెట్తో తన సైన్యాన్ని అప్గ్రేడ్ చేస్తుంది. వీటిలో కాంబాట్ డ్రోన్స్, లాయిటరింగ్ మ్యునిషన్స్, హెలికాప్టర్స్, F-35 ఫైటర్ జెట్స్, లెపార్డ్ 2 ట్యాంక్స్ వంటి అడ్వాన్స్డ్ మిలిటరీ వెపన్స్ని సిద్ధం చేసుకుంటుంది. భారీ మొత్తంలో తమ దేశ జనాభాని యుద్ధానికి రెడీ చేస్తుంది. ఎందుకంటే 2022 రష్యా యుక్రెయిన్ వార్ తర్వాత యూరోప్ విషయంలో అమెరికా దాని డబుల్ స్టాండర్డ్స్ని చూపించడం, నాటో కూటమి బలహీనపడడం వంటి అంశాలు జర్మనీని ఆందోళనలో పడేశాయి. అందుకే తమ దేశ డిఫెన్స్ కోసం ఎవ్రీ ఇయర్ జీడీపీలో 4% ఖర్చు పెట్టి 2029 కల్లా ఒక శక్తివంతమైన ఆర్మీని ప్రిపేర్ చేసే పనిలో జర్మనీ ఉంది. ఆ కారణంగానే ఒకప్పుడు టాప్ 20లో కూడా లేని దేశం ఇప్పుడు టాప్ 10 పవర్ఫుల్ మిలిటరీస్ లిస్ట్లో దూసుకొచ్చింది. నెంబర్ 8, యునైటెడ్ కింగ్డమ్. బ్రిటన్ ఇప్పుడు ఒక అగ్రరాజ్యం కాకపోయినా తన సైనిక శక్తిని బాగానే మెయింటైన్ చేస్తుంది. ముఖ్యంగా ఈ దేశానికి ప్రపంచవ్యాప్తంగా 145 కేంద్రాలలో ఓవర్సీస్ మిలిటరీ బేస్లు ఉన్నాయి. ఇక్కడ సుమారు 10,000 మంది బ్రిటిష్ సైనికులు పనిచేస్తారు. అయితే వీటిని యూకే తన అవసరాల కోసం వాడుకున్నా వాడుకోకపోయినా అమెరికా మాత్రం ఈ మిలిటరీ బేస్లను గట్టిగానే ఉపయోగిస్తుంది. అలాగే ఆయిల్ కోసం ప్రపంచ దేశాల మీద అమెరికా సాగించిన దండయాత్రలలో బ్రిటన్ కూడా తన వంతు పాత్ర పోషించిందని చెప్పొచ్చు. అది పక్కన పెడితే బ్రిటన్ దగ్గర ప్రస్తుతం 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్, న్యూక్లియర్ సబ్మరీన్స్ మరియు వార్షిప్స్తో బలమైన నేవీ ఉంది. అలాగే 150,000 మంది గ్రౌండ్ సోల్జర్స్ మరియు రాయల్ ఎయిర్ ఫోర్స్లో అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న F-35 5th జనరేషన్ ఫైటర్ జెట్స్, యూరోఫైటర్ టైఫూన్ జెట్స్ ఉన్నాయి. అలాగే ఇదే అమెరికా సహాయంతో యూకే సుమారు 230 న్యూక్లియర్ వెపన్స్ని కూడా తయారు చేసుకుంది. నెంబర్ 7, జపాన్. జపాన్ యొక్క మిలిటరీ డాక్ట్రైన్ ఎప్పుడూ కూడా సెల్ఫ్ డిఫెన్స్కే కట్టుబడి ఉంటుంది. అలాగని ఆ దేశ మిలిటరీని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. ప్రస్తుతం జపాన్ ప్రపంచంలోనే అత్యంత మోడర్న్ నేవీని ఆపరేట్ చేస్తుంది. ఇండో పసిఫిక్లో రోజురోజుకి చైనా ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుండడంతో జపాన్ తన మిసైల్ డిఫెన్స్, ఎయిర్ ఫోర్స్ని అత్యాధునిక టెక్నాలజీతో అప్గ్రేడ్ చేస్తుంది.
ముఖ్యంగా జపాన్ దగ్గర 2,40,000 మంది హైలీ స్కిల్డ్ సోల్జర్స్, వందల సంఖ్యలో మిత్సుబిషి ఈగల్ ఫైటర్ జెట్స్, అలాగే టైప్ 12/17 యాంటీ షిప్ మిసైల్స్ ఉన్నాయి. అలాగే మిలిటరీ ఇన్నోవేషన్లో కూడా జపాన్ ముందుంది. ఈ దేశం ఇప్పుడు మోడర్న్ వార్ఫేర్నే శాసించే హైపర్సానిక్ మిసైల్స్ మీద, అలాగే రాడార్లను బ్లైండ్ చేసి దాడి చేసే 6వ తరం ఫైటర్ జెట్ ప్రోగ్రామ్స్ మీద పనిచేస్తుంది. అయితే జపాన్ దగ్గర ఎటువంటి న్యూక్లియర్ వెపన్స్ లేవు. అణ్వాయుధ తయారీకి మరియు ఉపయోగానికి ఈ దేశం పూర్తిగా వ్యతిరేకం. నెంబర్ 6 ఫ్రాన్స్. యూరోప్ ఖండంలో అత్యంత శక్తివంతమైన మరియు సమర్థవంతమైన మిలిటరీస్ని కలిగి ఉన్న దేశాలలో ఫ్రాన్స్ కూడా ఒకటి. ముఖ్యంగా జర్మనీ లాగే ఫ్రాన్స్ కూడా అమెరికా నడిపిస్తున్న నేటో కూటమి మీద ఎప్పుడో నమ్మకాన్ని కోల్పోయింది. అందుకే ఫ్రాన్స్ తన మిలిటరీని ఇండిపెండెంట్గా డెవలప్ చేసుకుంది. ఫ్రాన్స్ ప్రతి సంవత్సరం తన డిఫెన్స్ కోసం $60 బిలియన్ ఖర్చు పెడుతుంది. అలాగే ఫ్రెంచ్ నేవీ దగ్గర చార్ల్స్ డిగాల్ అనే న్యూక్లియర్ పవర్డ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కూడా ఉంది. ఫ్రాన్స్ దేశం ఎప్పుడూ కూడా దాని అడ్వాన్స్డ్ ఏవియేషన్ రంగానికి మారుపేరు. వీళ్ళు తయారు చేసిన మిరాజ్, రఫాల్ వంటి ఫైటర్ జెట్స్ని మన భారతదేశం కూడా పెద్ద ఎత్తున ఉపయోగిస్తుంది. ప్రస్తుతం ఫ్రెంచ్ ఆర్మీలో 120,000 మంది గ్రౌండ్ సోల్జర్స్, 400 లెకార్క్ మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్, యాస్టర్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ ఉన్నాయి. ముఖ్యంగా నింగి, నేల, నీటి నుంచి అణ్వస్త్ర ప్రయోగం, న్యూక్లియర్ ట్రయడ్ క్యాపబిలిటీ ఉన్న అతి కొద్ది దేశాలలో ఫ్రాన్స్ ఒకటి. నెంబర్ 5 సౌత్ కొరియా. దశాబ్దాల పాటు తమ దాయాది దేశం నార్త్ కొరియా నుంచి టెన్షన్ ఫేస్ చేయడంతో సౌత్ కొరియా ఇప్పుడు ఒక పవర్ఫుల్ అండ్ రోబస్ట్ మిలిటరీని సిద్ధం చేసుకుంది. సౌత్ కొరియన్ ఆర్మీలో 5 లక్షల మంది సోల్జర్స్ సర్వీస్లో ఉన్నారు. అలాగే నార్త్ కొరియాని దృష్టిలో పెట్టుకుని ఈ దేశం K2 బ్లాక్ ప్యాంథర్, K9 థండర్ వంటి పవర్ఫుల్ ల్యాండ్ వెపన్స్ ని తయారు చేసుకుంది. అలాగే సౌత్ కొరియన్ ఎయిర్ ఫోర్స్ లో 700కు పైగా యుద్ధ విమానాలు అందుబాటులో ఉన్నాయి. వీళ్ళ నేవీలో 60కు పైగా వివిధ రకాల అడ్వాన్స్డ్ వార్షిప్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ దేశం దగ్గర భారీ స్థాయిలో బాలిస్టిక్ మరియు క్రూజ్ మిసైల్స్ నిల్వలు ఉన్నాయి. ఇవి లాంగ్ రేంజ్ మరియు హై ప్రిసిషన్ ని కలిగి ఉంటాయి. అలాగే నార్త్ కొరియా ప్రయోగించే మిసైల్స్ ని ఛేదించడానికి సౌత్ కొరియా దగ్గర అమెరికా అందించిన ప్యాట్రియాట్, థాడ్ వంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి. అయితే నార్త్ కొరియా లాగా సౌత్ కొరియా దగ్గర ఎటువంటి న్యూక్లియర్ వెపన్స్ లేవు. కానీ ఆ దేశానికి ఉన్న పవర్ఫుల్ కన్వెన్షనల్ ఆర్మీ కారణంగా ప్రపంచంలోని టాప్ 5 దేశాల లిస్టులో స్థానం సంపాదించింది. నెంబర్ 4 ఇండియా. 14 లక్షల మంది యాక్టివ్ సైనికులు, 4,000 వార్ ట్యాంక్స్, 6,000 రాకెట్ లాంచర్స్తో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ల్యాండ్ ఆర్మీస్ని కమాండ్ చేస్తుంది. సంవత్సరానికి $85 బిలియన్ భారత్ తన డిఫెన్స్ కోసం ఖర్చు పెడుతుంది. అయితే ఈ నెంబర్స్ ఒక్కటే భారత్ బలం కాదు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగిన బ్రహ్మోస్ మిసైల్స్, ఖండాంతరాలను ఛేదించే అగ్ని 5, శత్రు దుర్భేద్యమైన ఆకాశ్ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ భారత్ సొంతం. వీటితో పాటు 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్, 10ల సంఖ్యలో డెస్ట్రాయర్స్, ఫ్రిగేట్స్, సబ్మెరీన్స్, 100కు పైగా కోస్ట్ గార్డ్ నౌకలు ఉన్న పవర్ఫుల్ నేవీని ఇండియా కలిగి ఉంది. హిందూ మహాసముద్రాన్ని బ్యాలెన్స్ లో ఉంచడంలో ఇండియన్ నేవీదే మేజర్ రోల్. అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర రఫాల్, సుకోయ్, తేజస్ ఇలా 600కు పైగా అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్ ఉన్న ఫ్లీట్ ఉంది. ట్రాన్స్పోర్ట్, హెలికాప్టర్స్, ట్రైనర్స్ వంటి 1200 ఇతర రకాల ప్లేన్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా యాంటీ శాటిలైట్ క్యాపబిలిటీ, డ్రోన్, సైబర్ వార్ఫేర్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఇంటిగ్రేట్ చేసిన అతి కొద్ది దేశాలలో భారత్ ఒకటి. అలాగే 180కి పైగా అణ్వస్త్రాలతో న్యూక్లియర్ ట్రయడ్ సామర్థ్యం ఉన్న దేశంగా భారత్ ఉంది. నెంబర్ 3 చైనా. కొన్ని అంచనాల ప్రకారం చైనా దగ్గర ప్రపంచంలోనే అతిపెద్ద నావికా దళం ఉంది. సుమారు 550కు పైగా షిప్స్ ఉన్నాయి. ఇది అమెరికన్ నేవీ కన్నా ఎక్కువ. చైనా ప్రతి సంవత్సరం తన డిఫెన్స్ కోసం $220 బిలియన్ ని ఖర్చు పెడుతుంది. అలాగే చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దగ్గర ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్డ్ హైపర్సానిక్ మిసైల్స్, ల్యాండ్ వెపన్స్ సిస్టమ్స్ ఉన్నట్టుగా చెప్తారు. చైనా దగ్గర మొత్తం 20 లక్షల మంది యాక్టివ్ సైనికులు ఉన్నారు. మరియు వీళ్ళ ఎయిర్ ఫోర్స్ లో 2700కు పైగా వివిధ రకాల ఫైటర్ జెట్స్, ట్రాన్స్పోర్ట్ మరియు బాంబర్ ప్లేన్స్ ఉన్నాయి. అలాగే చైనా ఆర్సెనల్లో రోజురోజుకి పెరుగుతున్న 600కు పైగా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. అయితే చైనా దగ్గర ఎన్ని వెపన్స్ ఉన్నా ఇప్పటి వరకు ఒక్క మోడర్న్ వార్ లో పాల్గొని కారణంగా ఆ దేశ వెపన్స్ సామర్థ్యం మీద ప్రపంచానికి చాలా అనుమానాలు ఉన్నాయి. నెంబర్ 2 రష్యా. ఈ ప్రపంచంలోనే అత్యంత భారీ స్థాయిలో అణ్వస్త్రాలను కలిగి ఉన్న దేశం రష్యా. సుమారు 5,600 న్యూక్లియర్ వెపన్స్ రష్యా దగ్గర ఉన్నాయి. అత్యాధునిక యుద్ధ ట్యాంకులు, S-400, S-500 వంటి హైలీ యాక్యురేట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మరియు లాంగ్ రేంజ్ ఉన్న భారీ మిసైల్ స్టాక్స్ రష్యా యొక్క కీలక బలాలు. తమ దేశ సైన్యాన్ని అప్గ్రేడ్ చేయడానికి ప్రతి సంవత్సరం $110 బిలియన్ ని ఖర్చు పెడుతుంది. అలాగే 10 లక్షల మంది యాక్టివ్ సైనికులు, 4,000కు పైగా యుద్ధ విమానాలు,
300 కాంబాట్ షిప్స్తో రష్యా ఇప్పటికీ బలంగా ఉంది. మరియు 1,70,00,000 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్న ఆ దేశ భారీ వైశాల్యం రష్యాకు స్ట్రాటజిక్ డెప్త్ని అందిస్తుంది. ఇక ఈ లిస్టులో మొదటి స్థానంలో ఉన్న దేశమే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఆల్మోస్ట్ $1 ట్రిలియన్ డిఫెన్స్ బడ్జెట్తో ప్రపంచంలో మరే దేశానికి సాధ్యం కాని విధంగా అమెరికా తన దేశ సైన్యం మీద ఖర్చు పెడుతుంది. అండ్ దానికి తగ్గట్టుగానే ప్రపంచ దేశాల మీద దండయాత్రలు చేసి తాను పెట్టిన ఖర్చుకి 3-4 రెట్ల ఎక్కువ లాభాన్ని సంపాదిస్తుంది. అమెరికా దగ్గర మొత్తం 11 న్యూక్లియర్ మరియు 9 హెలికాప్టర్ క్యారియర్స్ ఉన్నాయి. అలాగే 5,000కు పైగా అణ్వాయుధాలు ఉన్నాయి. మరియు ప్రపంచంలోనే అతిపెద్ద 5th జనరేషన్ ఫైటర్ జెట్ ఫ్లీట్ ని అమెరికా హ్యాండిల్ చేస్తుంది. అలాగే అమెరికా యొక్క మరో బలం, ఆ దేశానికి ప్రపంచవ్యాప్తంగా 750 ప్రాంతాలలో ఓవర్సీస్ మిలిటరీ బేసులు ఉన్నాయి. అత్యాధునిక వెపన్స్ ని, మిసైల్స్, డ్రోన్స్ ని అమెరికా ఇక్కడ సమకూర్చి పెట్టుకుంది. ఈ రకంగా అమెరికా కేవలం తన సైన్యంతోనే గత 70 ఏళ్లుగా ప్రపంచం మీద ఆధిపత్యాన్ని చెలాయిస్తుంది. ఇది ఈ 2026లో ప్రపంచంలోనే 10 శక్తివంతమైన దేశాల జాబితా. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.